5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే సర్వే సంస్థలు ఫలితాలు వెల్లడించాయి. ఈ క్రమంలో గెలిచే పార్టీలు వాటి సీట్ల సంఖ్యపై పందాలు జోరందుకున్నాయి. అందరి చూపు పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఫలితాలపైనే. దీంతో ఆ రెండు రాష్ట్రాల్లో రిజల్ట్స్ పై బెట్టింగ్ జోరుగా సాగుతోంది. పందాలపై పోలీసుల నిఘా పెరగడంతో బెట్టింగ్ గాళ్లు రూటు మార్చారు. ఐపీఎల్ తరహాలో ప్రత్యేక యాప్ల్లో బెట్టింగ్లు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఫోన్ కాల్ అవసరం లేకుండా ఆర్థిక లావాదేవీల వివరాలన్నీ యాప్ ద్వారానే జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. పోటీ ఏదైనా ఎక్కడైనా బెట్టింగ్ ఖాయం అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. ఫలానా రాష్ట్రంలో ఫలానా పార్టీ అధికారంలోకి రాబోతోందని, సదరు నియోజకవర్గంలో ఫలానా అభ్యర్థి గెలవబోతున్నారంటూ భారీగా పందాలు వేస్తున్నారు. 100కు 1000, 1000కి 1,00,000 అంటూ బెట్టింగ్ బంగారాజులు పందాలు వేస్తున్నారు. పెద్ద లీడర్లు తలపడుతున్న నియోజకవర్గాల్లో ఎవరికి ఎంత మెజారిటీ వస్తుందన్న దానిపై పందాలు వేస్తున్నారు. ఎక్కడ ఎవరు గెలవబోతున్నారు, అధికారంలోకి ఎవరు రాబోతున్నారు, ప్రతి గల్లీలో ఏ నలుగురు కలిసినా ఇదే చర్చ నడుస్తోంది. ఈ బెట్టింగ్ ఏ స్థాయిలో నడుస్తోంది మా ప్రతినిధి గోపి వివరిస్తారు. రేపు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు యావత్ దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఈ ఫలితాల కోసం ఎంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి రాజకీయ పార్టీలు తమ ప్రభుత్వాలు ఏర్పడతాయని చెప్పి వారో పక్కన ధీమాగా ఇటు ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలం తగ్గితే ఏం చేయాలి అన్న వ్యూహరచనలతో వాళ్ళు బిజీగా ఉంటే, ఇటు ముఖ్యంగా సామాన్య ప్రజానికం ఈ ఎలక్షన్స్కి సంబంధించి బెట్టింగ్స్ పైన దృష్టి సారించారు. పాలీ మార్కెట్, సట్టా బజార్ సహా ఆన్లైన్ అప్లికేషన్స్లో ఈ బెట్టింగ్కి సంబంధించి సుమారు 500 కోట్ల వరకు కూడా ఆన్లైన్లో ఇటు భారతదేశంలో అలో లేని అప్లికేషన్స్ కూడా ముఖ్యంగా ఆన్లైన్ ద్వారా, క్రిప్టో కరెన్సీ ద్వారా, అలాగే ముఖ్యంగా విదేశీ మారకాల ద్వారా కూడా ఈ బెట్టింగ్స్కి పాల్పడుతూ ఈ 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా తమిళనాడు అలాగే వెస్ట్ బెంగాల్ ఎన్నికల ఫలితాలపైనే ఎక్కువగా ఈ బెట్టింగ్ అనేది జరుగుతోంది. ప్రధానంగా తమిళనాడులో డిఎంకే మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పి 80% ముఖ్యంగా బెట్టింగ్ చేస్తున్నారు. అలాగే బీజేపీ వెస్ట్ బెంగాల్ అధికారంలోకి వస్తుందని చెప్పి అక్కడ ముఖ్యంగా 51% బీజేపీ పైన, అలాగే 49% ఇటు టీఎంసీ అధికారంలోకి వస్తుందని చెప్పి బెట్టింగ్ కాస్తున్నారు. ఇటు 100ల నుంచి కోట్ల వరకు కూడా ఈ బెట్టింగ్స్ అనేవి ప్రస్తుతం కొనసాగుతున్నాయి ఆన్లైన్లో. సో వీటికి సంబంధించి కూడా సైబర్ క్రైమ్స్ కానీ మిగతా ఆన్లైన్ బెట్టింగ్ వ్యవహారాలకు సంబంధించి ఏ విధంగా అడ్డుకట్ట వేయాలన్న అంశాలకు సంబంధించి ఇటు పోలీసులు కూడా దీనిపైన దృష్టి సారించడం జరిగింది. బెట్టింగ్ వ్యవహారాల వల్ల ముఖ్యంగా అనేక కుటుంబాలు నష్టపోతాయి కాబట్టి సో వీటికి అడ్డుకట్ట వేసేందుకు కూడా ఇటు పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఈ కేవలం రాజకీయ పార్టీల ప్రభుత్వాల ఏర్పాటు గురించి ఓ పక్క చర్చలు, అలాగే మెజారిటీ తగ్గితే ఏం చేయాలన్న అంశాలకు సంబంధించి దృష్టి సారిస్తుంటే బెట్టింగ్ వ్యవహారం మరో పక్క జోరుగా సాగుతుంది. ఇక కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఓట్ల లెక్కింపుకు సంబంధించి 5 రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. రేపు మధ్యాహ్నం కల్లా ఫలితాలు వెల్లడవుతాయి. సో మొదట పోస్టల్ బ్యాలెట్, అలాగే ఇటు లెక్కింపు పూర్తయిన తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపు అనేది ప్రారంభమవుతుంది. సో ఫస్ట్ 3 అవర్స్లోనే ఒక మ్యాజిక్ ఫిగర్కి చేరువలో ట్రెండ్స్ అనేవి స్పష్టమవుతాయి. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అందరి ముఖ్యంగా అంచనాలను కూడా ముఖ్యంగా తలకిందులు చేస్తూ బీజేపీ అలాగే టీబీకే పార్టీ ప్రధానంగా తమిళనాడులో ఎటువంటి ఫలితాలు సాధిస్తుంది, బీజేపీ బెంగాల్లో ఎటువంటి ఫలితాలు సాధిస్తుందన్న ఉత్కంఠకు తెరలేపాయి. కాబట్టి సో ప్రస్తుతం ఎన్నికల సంఘం కూడా ఎన్నికలు పారదర్శకంగా జరిపేందుకు 3 అంచెల భద్రతతో పాటుగా కేవలం క్యూఆర్ కోడ్, ఐడి కార్డు ఎవరికైతే ఇష్యూ చేస్తారో వారికి మాత్రమే అలో ఉంటుంది కౌంటింగ్ సెంటర్లోకి. అలాగే పోలీసులు అబ్జర్వర్లుగా బయట మాత్రమే ఉంటారు, వాళ్ళకి పోలింగ్ కౌంటింగ్ స్టేషన్లోకి అనుమతి లేదు. అలాగే అబ్జర్వర్లు, ప్రత్యేక అబ్జర్వర్లు, మైక్రో అబ్జర్వర్లు, ఈ విధంగా పూర్తి స్థాయిలో పారదర్శకంగా, స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యేందుకు అన్ని రకాల ఏర్పాట్లను కూడా కేంద్ర ఎన్నికల సంఘం చేయడం జరిగింది. సో పక్క ఎన్నికల కౌంటింగ్కి సంబంధించిన హీట్ కొనసాగుతుంటే మరోపక్క బెట్టింగ్కి సంబంధించి జోరుగా ముఖ్యంగా ఆన్లైన్లో అనేక ప్లాట్ఫామ్స్లో పాలీ మార్కెట్ కానీ లేక ఇటు సట్టా బజార్ ఇతర ఆన్లైన్ అప్లికేషన్స్లో కూడా ఈ బెట్టింగ్ జోరందుకుంటున్న పరిస్థితి నెలకొంది.